హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. ప్రీవియస్ బిట్స్. సైకాలజీ. భాషా వికాసంలో 3వ దశ. 1 ప్రాగ్భాషా దశ, 2 ముద్దు మాటల దశ, 3 శబ్దానుకరణ దశ, 4 భాషా అవగాహన దశ. ఆన్సర్ 3 శబ్దానుకరణ దశ. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడే. 1 అంతఃపరిశీలన, 2 పరిపృచ్ఛ, 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, 4 ప్రకల్పన పద్ధతి. ఆన్సర్ 1 అంతఃపరిశీలన. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. 1 20 జతలు, 2 22 జతలు, 3 23 జతలు, 4 16 జతలు. ఆన్సర్ 3 23 జతలు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి. 1 సర్వాత్మవాదం, 2 పదిలపరుచుకునే భావన, 3 వస్తు శాశ్వతత్వం, 4 అహంకేంద్రవాదం. ఆన్సర్ 2 పదిలపరుచుకునే భావన. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, 3 సాంప్రదాయ స్థాయి 3వ దశ, 4 సాంప్రదాయ స్థాయి 4వ దశ. ఆన్సర్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. కింది వానిలో శారీరక అవసరం. 1 ఆహారం, 2 దుస్తులు, 3 గృహము, 4 ఆత్మగౌరవం. ఆన్సర్ 1 ఆహారం. కింది వానిలో భావావేశ రంగానికి చెందినది. 1 విశ్లేషణ, 2 సంశ్లేషణ, 3 శీలస్థాపన, 4 స్వాభావికరణ. ఆన్సర్ 3 శీలస్థాపన. ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలోని అభ్యసన వైకల్యం. 1 డిస్గ్రాఫియా, 2 డిస్లెక్సియా, 3 డిస్ఫేసియా, 4 డిస్కాల్కులియా. ఆన్సర్ 4 డిస్కాల్కులియా. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు. 1 భినే, 2 వెష్లర్, 3 స్పియర్మన్, 4 భాటియా. ఆన్సర్ 1 భినే. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో 1 స్వీయ పునర్బలనం, 2 పరోక్ష పునర్బలనం, 3 ప్రత్యక్ష పునర్బలనం, 4 నిరంతర పునర్బలనం. ఆన్సర్ 4 నిరంతర పునర్బలనం.
బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపినవారు. 1 స్కిన్నర్, 2 వైగోట్స్కీ, 3 రోజర్స్, 4 బండోరా. ఆన్సర్ 2 వైగోట్స్కీ. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాపులను ఉపయోగించే పద్ధతి 1 క్రియాత్మక పద్ధతి, 2 చిత్ర ప్రతిమ పద్ధతి, 3 ప్రతీకాత్మక పద్ధతి, 4 ప్రకల్పన పద్ధతి. ఆన్సర్ 2 చిత్ర ప్రతిమ పద్ధతి. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం 1 ద్విపార్శ్వ బదలాయింపు, 2 అనుకూల బదలాయింపు, 3 ప్రతికూల బదలాయింపు, 4 శూన్య బదలాయింపు. ఆన్సర్ 4 శూన్య బదలాయింపు. పునరభ్యసన పద్ధతికి మరో పేరు 1 పొదుపు పద్ధతి, 2 డెజావో, 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, 4 జైగార్నిక్ ప్రభావం. ఆన్సర్ 1 పొదుపు పద్ధతి. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త 1 కోఫ్కా, 2 పావ్లోవ్, 3 థార్నడైక్, 4 బ్రూనర్. ఆన్సర్ 3 థార్నడైక్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత 1 అరిస్టాటిల్, 2 పావ్లోవ్, 3 ఎరిక్సన్, 4 స్కిన్నర్. ఆన్సర్ 2 పావ్లోవ్. మానసిక ఆత్మభావనకు చెందినది 1 సన్నగా, 2 విశ్వాసం, 3 బరువు, 4 లింగం. ఆన్సర్ 2 విశ్వాసం. కింది వానిలో మిశ్రమ గ్రంథి 1 పీయూష గ్రంథి, 2 అవటు గ్రంథి, 3 అతివృక్క గ్రంథి, 4 క్లోమం. ఆన్సర్ 4 క్లోమం. పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది 1 పాఠశాల పనితీరు పర్యవేక్షించడం, 2 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయటం, 3 నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, 4 ఉపాధ్యాయులను బదిలీ చేయటం. ఆన్సర్ 4 ఉపాధ్యాయులను బదిలీ చేయడం. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. 1 అభ్యసనం మరియు జ్ఞానం, 2 మూల్యాంకనం, 3 తరగతి గది వాతావరణం, 4 సంస్థాగత సంస్కరణలు. ఆన్సర్ 1 అభ్యసనం మరియు జ్ఞానం. బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం.
1 అభివృద్ధి చెందే హక్కు, 2 జీవించే హక్కు, 3 భాగస్వామ్య హక్కు, 4 రక్షణ పొందే హక్కు. ఆన్సర్ 1 అభివృద్ధి చెందే హక్కు. అనిర్దేశిక మంత్రణంను ప్రవేశపెట్టిన వారు 1 విలియమ్సన్, 2 డార్లీ, 3 ఎఫ్సి థార్న్, 4 కార్ల్ రోజర్స్. ఆన్సర్ 4 కార్ల్ రోజర్స్. తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. 1 సహభాగి, 2 నిర్దేశిత, 3 అనుమతించే, 4 జోక్యరహిత. ఆన్సర్ 2 నిర్దేశిత. చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవడం దీనికి ఉదాహరణ. 1 తాదాత్మీకరణ, 2 దమనం, 3 ప్రతిగమనం, 4 ప్రక్షేపణ. ఆన్సర్ 3 ప్రతిగమనం. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ. 1 ఉపగమ ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ 3 పరిహార పరిహార. విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన 1 స్వతంత్రచరం, 2 పరతంత్రచరం, 3 జోక్యచరం, 4 సమూహచరం. ఆన్సర్ 2 పరతంత్రచరం. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయసు 1 1 సంవత్సరంలోపు, 2 2 సంవత్సరంలో, 3 3 నుండి 4 సంవత్సరంలో, 4 1 నుండి 2 సంవత్సరంలో. ఆన్సర్ 3 3 నుండి 4 సంవత్సరంలో. కింది వానిలో శిశు కేంద్ర పద్ధతి 1 ఉపన్యాస పద్ధతి, 2 చారిత్రక పద్ధతి, 3 అన్వేషణ పద్ధతి, 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఆన్సర్ 3 అన్వేషణ పద్ధతి. ఎథటోసిస్ దీనికి చెందినది 1 దృష్టిలోపం, 2 ఏకాగ్రతా లోపం, 3 అభ్యసన వైకల్యం, 4 మస్తిష్క పక్షవాతం. ఆన్సర్ 4 మస్తిష్క పక్షవాతం. ఒక సంవత్సరంలోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరిచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి 1 నమ్మకం అపనమ్మకం, 2 చొరవ తప్పు చేశానన్న భావన, 3 క్షమించడం న్యూనత, 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఆన్సర్ 1 నమ్మకం అపనమ్మకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.